నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానించేలా ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్ విజయవంతమైంది. ఇప్పటికే 3 సార్లు డాకింగ్ ప్రక్రియ వాయిదా పడగా ఈసారి విజయవంతమైంది. ఈ అరుదైన ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేశాయి. ఆ లిస్టులోకి భారతదేశం కూడా చేరింది. డాకింగ్ ప్రక్రియ విజయవంతమైనట్లు ప్రకటించిన ఇస్రో ఇందుకు శ్రమించిన సాంకేతిక బృందానికి యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది. అంతరిక్షంలోనే వ్యోమ నౌకలను డాకింగ్, అన్డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. చంద్రుడిపై వ్యోమగామిని దించడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే ఈ డాకింగ్, అన్డాకింగ్ సాంకేతిక ఎంతో అవసరమని ఇస్రో తెలిపింది. డిసెంబర్ 30, 2024న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి PSLV C-60 రాకెట్ ప్రయోగం ద్వారా ఇస్రో 2 ఉపగ్రహాలను కక్షలోకి పంపింది. ఒక్కొక్కటి దాదాపు 220 కిలోల బరువు ఉన్నాయి. వీటి దూరాన్ని తగ్గించుకుంటూ 15 మీటర్ల నుండి 3 మీటర్ల హోల్డ్ పాయింట్ వరకు తీసుకొచ్చారు. చివరిగా 2 ఉపగ్రహాలను ఒకటి చేశారు.